పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన సమయం ఇదేనని, కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా ఎదుగుదామని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర పురోభివృద్ధికి ముందున్న అవకాశాలని అందిపుచ్చుకోవాలని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతల్ని వివరించారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వలన జరిగిన నష్టాన్ని శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందుంచి భవిష్యత్తు లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. My government has taken significant strides in getting the state back on track from the previous misrule and misgovernance towards the path of development through an accountable and good governance. We have revived 74 out of 93 currently central sponsored schemes which were sponsored by previous regime by clearing liabilities of 9,371 crores. This has triggered further releases from the Government of India for the current and future years. To revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh, we have cleared bills of rupees 10,125 crores relating to irrigation, roads and other works. Strengthen the local governance by releasing long-pending liabilities of rupees 2,488 crore of Finance Commission age grants promised by NDA in the current assembly sessions to rebuild the state of AP, capital Amravati and Polavaram irrigation projects have been brought back onto the track. The revival of steel plant and the formation of railway zone are a testament to our commitment to the people of Andhra Pradesh. We have laid a strong foundation by launching 22 new policies that will drive sustained growth and prosperity. I am proud to share that our efforts are already showing results. We are attracting global giants like Google. అనర్హత వేటు తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చారనే విమర్శల మధ్య బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాలకే ఇక చాలే పోదాం పదండి అన్నట్లు వైసీపీ సభ్యులతో కలిసి జగన్ బయటకు వచ్చేశారు. ఉన్న కొద్దిసేపు గవర్నర్ ప్రసంగం సాగుతూ ఉండగా సభలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ సభ్యులు యత్నించారు. ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా. బీఏసీ సమావేశం ప్రారంభం. ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యుల నిరసన మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కాసేపు నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ వాకౌట్ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ప్రసంగం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్ గవర్నర్ ను వాహనం వరకు తీసుకుని వెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గుంటూరులోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఉపాధ్యాయుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాని గెలిపించాలని కోరారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అతవాలే జాతీయ కార్యదర్శి పీరం శివ నాగేశ్వరరావు ఆలపాటి రాజాకి మద్దతు పలికారు. ప్రభుత్వం యొక్క సంకల్పం సమస్యల్ని సరళీకృతం చేయటం, సమస్యల పట్ల అవగాహన చేసుకోవటం, సమస్యలు అసలు ఎందుకు ఉద్భవించినాయని చెప్పి ఆలోచించటం, తద్వారా సమస్యల్ని మీరు మేము కలిసి సంఘం వేరు ప్రభుత్వం వేరు పాలన వేరు అనే భావం లేకుండా మీ అందరికీ న్యాయం జరిగేలాగా ఈనాటి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి నేను చాలా స్పష్టంగా మీకు హామీ ఇస్తా ఉన్నా. మనకు ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా మనం
కృష్ణా జిల్లా ఎక్కువ మెజారిటీ వచ్చిందనే విధంగా మనం వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అన్ని అసోసియేషన్స్ మనకు సపోర్ట్ చేస్తాయి. టీచర్స్ అసోసియేషన్ లో మిగతా అసోసియేషన్స్ అన్ని కూడా మనకు సపోర్ట్ చేస్తాయి. అలాగే కార్మిక సంఘాలు మనకు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఇది మనకి చాలా అత్యధిక ఓట్ల మెజారిటీ చూపించాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి 2024 ఎలక్షన్స్ లో మన జిల్లాలో వచ్చినటువంటి మెజార్టీలు గతంలో నవ్వుతున్న భవిష్యత్తు అన్నట్టుగా అంత మెజార్టీలు ఇచ్చారు. కాబట్టి అదే దీన్ని మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరులో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి పోరాడతానని లక్ష్మణరావు హామీ ఇచ్చారు. పూడిశాల ప్రాజెక్టుకు సంబంధించి గాని, గుంటూరు ఛానల్ విస్తరణకు సంబంధించి గాని, ఎన్టీఆర్ జిల్లాలో ఏకొండూరు మండలంలో ఉన్న కిడ్నీ బాధితుల గురించి గాని, గంపలగూడెం మండలంలో ఉన్నటువంటి కట్లేరు వాగు మీద బ్రిడ్జి గాని, ఇవన్నీ ఇప్పటికే నేను మాట్లాడటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ అన్ని అంశాల మీద శాసన మండలిలో గాని, ప్రభుత్వం దృష్టికి గాని, జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో గాని ప్రస్తావిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. గత ప్రభుత్వం 11వ వేతన సంఘం సిఫార్సుల్ని అమలు చేయలేదు. ఈరోజు 12వ వేతన సంఘాన్ని నియమించాలి. 12వ వేతన సంఘం నియమించే విధంగా పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఇవ్వాలి. అది ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా. మూలిగి నక్కపై తాటిపండు పడిన చందాన పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడి లేక ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులకి మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడం శరఘాతంగా మారిపోయింది. ఏలూరు జిల్లాలో ప్రస్తుతం మిర్చి కోతలు ముమ్మరంగా సాగుతూ ఉండగా 6 కాలం కష్టపడి పంట పండించిన రైతు గిట్టుబాటు ధర కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఘన చరిత్ర కలిగిన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులు అందరూ మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసన మండలికి పంపాలని ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగెల శివరామప్రసాద్ కోరారు. గుంటూరు అరండల్పేట 1వ లైన్లోని ఎస్సీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పట్టభద్రుల ప్రాతినిధ్యం శాసన మండలిలో చట్టాల పట్ల అవగాహన, విశ్లేషణ ఆవశ్యకత ప్రముఖ పాత్ర వహిస్తాయని తెలిపారు. పట్టభద్రుల తరపున వాణిని వినిపించడానికి పూర్వ విద్యార్థి నాయకుడిగా, న్యాయవాదిగా మీకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈక్వాలిటీ అనే ఎజెండాతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలియజేశారు. గ్రాడ్యుయేట్స్ హక్కుల సాధనకే వారి సమస్యల పరిష్కార దిశగా శాసన మండలిలో తమ గలాన్ని వినిపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. నమస్కారం, నా పేరు అరిగెల శివరామప్రసాద్ రాజా. నేను బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. నేను రేపు జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పోటీ చేయడానికి ప్రధాన కారణం, నేను గతంలో ఆంధ్ర సీట్ నందు ఒక మంచి విద్యార్థి నాయకుడిగా గత 20 సంవత్సరాలుగా నేను న్యాయవాద వృత్తిలో ఉంటూ మరి గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో నేను 670 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. నా విజయానికి ఒక కులం చూడలేదు, ఒక మతం చూడలేదు. నా న్యాయవాది మిత్రులు అందరూ కూడా నాపై ఉన్న నమ్మకంతో నాకు ఓటేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. గత 6 నెలలుగా నేను వివిధ ప్రాంతాల్లో న్యాయవాదుల సమస్యలపై వివిధ కృష్ణా గుంటూరు జిల్లాలో నేను అన్ని చోట్ల తిరుగుతున్నాను. అదేవిధంగా సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఒక దృక్పథం నాకు చిన్ననాటి నుంచి ఉంది. ఎందుకంటే గుంటూరు పట్టణంలో నేను గ్రూప్ 2, గ్రూప్ 1 కోచింగ్ తీసుకునేటప్పుడు సమస్యలు ఫేస్ చేశాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి రిక్రూట్మెంట్ కూడా ఇన్ టైంలో జరిగేది కాదు. మేము ప్రిపరేషన్ అయ్యేటప్పటికీ అది పోస్ట్ పోన్మెంట్ అవుతూ ఉండేది. మాకు తెచ్చుకున్న డబ్బులు సరిపోయే కాదు. మేము బాధతో ఎంతో బాధ చవిచూసాము. మరి ఈ బాధలన్నింటి నుంచి నేను చిన్ననాటి నుంచి కూడా సమాజానికి సేవ చేయాలనే తలంపుతో నేను మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా గతంలో విజయవాడ పట్టణం నందు కాలుమణి కేసుల్లో కూడా ఒక 6 కమిటీలో బెజవాడ భాష నుంచి నియమించినటువంటి కమిషనర్గా నియమించిన కమిటీలో నేను ఒక సభ్యుడిగా ఉండి కాలుమణి కేసును పరిష్కరించినటువంటి వ్యక్తిని. అదేవిధంగా బుడమేరు ముంపు ప్రాంతంలో ఏదైతే మన ఫ్లడ్స్ వచ్చినాయో అప్పుడు కూడా నేను నా మిత్రబృందం అదేవిధంగా బెజవాడ భాషను కలిసి మేమందరం కూడా బుడమేరు వరదల్లో మేము విజయవాడ ప్రజలకు సహాయం చేశాం. అట్లే విధంగా హనుమాన్ జంక్షన్లో నేను ఉచిత న్యాయస్థాన కేంద్రం పెట్టి గత 20 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. నా దృష్టికి ఏ సమస్య వచ్చినా సరే ఒక కామన్ ఎజెండాగా ఒక వ్యక్తిగా నేను వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ వారి సమస్యపై నేను పోరాటం చేసేటట్టు ఒక మంచి వ్యక్తిగా నేను ముద్ర వేయించుకున్నాను. సమాజంలో దయించి ఆలోచించండి. రేపు జరగబోయే ఎన్నికల్లో మీ యొక్క ఆలోచన విధానంతో ఓటేయాలని చెప్పని మిమ్మల్ని అందరూ కూడా ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే సమాజంలో
నిరుద్యోగము, అదేవిధంగా మరి ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ ఈ రోజుకి చాలా బాధలు ఫేస్ చేస్తున్నారు. వారందరి కోసం, అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ కోసం నేను ఒక ఎజెండాను తయారు చేసుకున్నాను. ఈ ఎజెండా ద్వారా సేవ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు కూడా ఏ రోజున కూడా మండల వారి సమీక్షలు చేయలేదు. నేను గెలిచిన తర్వాత మండల వారి సమీక్షలు నెరవేరుస్తాను. నా సోదరులందరితో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యి ఏదైతే సమస్యలు ఈ సమస్యలపై నేను శాసన మండలిలో మీ వాణి నా వాణిగా నేను వినిపిస్తాను. మీ అందరికీ నేను తోడుగా ఉంటాను. నేను ఇంకో విషయం కూడా మీకు మాటిస్తాను, 24/7 నేను ఎప్పుడు కూడా మీ అందుబాటులో. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతిపక్ష హోదా జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సభలో వైసీపీ వ్యవహార శైలిపై మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పవన్ కళ్యాణ్ మాట్లాడారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు సరైంది కాదని అన్నారు. గవర్నర్ కి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమాల గురించి చెప్పారని అన్నారు. ఆరోగ్యం బాగపోయిన గవర్నర్ సభకు వచ్చి ప్రసంగిస్తే వైసీపీ అడ్డుకోవాలని అనుకోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇప్పుడు అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ అని చెప్పుకొచ్చారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా కూడా ప్రతిపక్ష హోదా వైసీపీకి వచ్చేదని అన్నారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వైసీపీ గుర్తించాలని అన్నారు. 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని ఎలా ఊహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అని, ఇది నిశ్చయం అయిపోయిందని స్పష్టం చేశారు. ఈ 5 ఏళ్లు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని హితో పలికారు. సంబంధించిన ప్రసంగంలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరపున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈ రోజుని చాలా ఘనంగా, చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. అది కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. సో దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.